అమ్మ ఈ క్వశ్చన్ నేనే కాదు నాలాంటి ఎంతో మంది అడుగుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా. మీరు చెప్పండి, లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా లేకుంటే అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే ఏం చెప్తారు మీరు? నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ కి ఎంకరేజ్ చేయను. నేను ఖచ్చితంగా అమ్మ నాన్న చూసిన పెళ్ళే. ఇప్పుడు ఈ రోజులను బట్టి, ఇది కలికాలం కాబట్టి ఈ రోజులను బట్టి నేను దయచేసి పిల్లలకు, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ నేను చెబుతున్నా, నా కొడుకులని నా బిడ్డలనే నేను చెబుతున్నా, తల్లిదండ్రులు చూస్తేనే మీకు బాగుంటది, అరేంజ్ మ్యారేజే బాగుంటది. ప్రేమించి పెళ్లిళ్ళు అనేది మాత్రం మీరు చేసుకోవద్దు దయచేసి నేను చెబుతున్నా. మీకు తెలియదు, అవి మీకు మరిన్నాళ్ళు ఉండవు. 1 సంవత్సరం కానీ 1 నెల కానీ, నెలలోనే మీరు ఒకరినొకరు నమ్ముకోరు, విడిపోతారు. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళే చేసుకోండి. నేను సిటీలో ఉండే అబ్బాయిలకైనా కానీ, ఊళ్ళల్లో ఉండే అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ నేను దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా. మీరు మీ అమ్మాయి చూస్తుంది అనుకోని మీరు నా మాటిని అరేంజ్ మ్యారేజే చేసుకోరు. ఎందుకంటే మీకోసం మేము 1కి 4 సార్లు ఆలోచించి మేము ఎంక్వైరీ చేసి మీకు పెళ్లిళ్ళు చేస్తాం. అది మమ్మల్ని నమ్మండి మీరు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ మధ్య కొంచెం జరుగుతున్నాయి. మీరు అన్నట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కొంతమంది, అందరు కాదు, కొంతమంది అమ్మాయిలు కావాలని అబ్బాయిలని డ్రమ్ములలో వేసి కానీ, కుక్కర్లు వేసి కానీ ఈ రకంగా చంపుతున్నారు. అట్లాంటి అమ్మాయిల గురించి ఏం చెప్తారు మరి? అవి అరేంజ్ మ్యారేజ్లు చేసుకునేవి కాదయి. అరేంజ్ మ్యారేజ్ పెద్దలు కుదిరించిన పెళ్లిళ్ళు అయితే ఏమైనా సమస్యలు వస్తే మీరు అన్నట్టు 1-2 ఉంటాయి. ఉన్నా కూడా మీకు మాట్లాడటానికి సపోర్ట్ ఉంటుంది. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మాట్లాడటానికి సపోర్ట్ ఉంటుంది. ఈ రమ్ములు వేసి చంపేసి ఏంటి అంటే, నేను చెబితేనే ఇప్పుడు నీ కాడ డబ్బులు ఉన్నా చెప్పు, నీ కాడ ఇంకొకరి కాడ డబ్బులు ఉన్నా చెప్పు, ఇంకొకరి కాడ ఇట్ట ఒకళ్ళం కాదని మార్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మాట్లాడాలంటే పదం వాడాలి కాబట్టి నేను చెబుతున్నా, మీరే అర్థం చేసుకోండి. అట్టాటోళ్ళే పెట్టేది రమ్ములలో. అందుకే అట్టాటోళ్ళ నుంచి అబ్బాయిలు నేను కాపాడుకుంటున్నాను అనమాట. మీరు అట్టాటి వాళ్ళని నమ్మి మీ అమ్మకి గర్భశాపం మీరు పెట్టొద్దు, కడుపు కోత పెట్టొద్దు. మీరు మిమ్మల్ని నమ్ముకొని ఉంటుంది. అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, నాన్న ఉంటుంది, అందరూ మీ కుటుంబం ఉంటుంది. అట్టాటి వాళ్ళని నమ్మి మీ భవిష్యత్తు పాడు చేయొద్దు. అది నేను కోరుకునేది అబ్బాయిల్ని. అది ఆమె ఒక అబ్బాయి ఎటువంటి అమ్మాయిని చేసుకుంటే లైఫ్ మంచిగా ఉంటది అంటే మీ ఒక కళ్యాణమ్మ గారు ఏం చెప్తారు? నేనా ఖచ్చితంగా అమ్మాయిని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకోవాలంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. మీకు నచ్చుద్ది, మీకు కూడా నచ్చుద్ది. వాళ్ళ కట్టు బట్టు, వాళ్ళ వేషధారణం, వాళ్ళు మాట్లాడే విధానం తల్లిదండ్రులు ముందే చూస్తారు. నాన్న మీకోసం, కొడుకు కోసం తల్లిదండ్రులు ఆ మాత్రం ఆలోచించలేరా? మిమ్మల్ని కని పెంచి ఎన్నాళ్ళు మించి ఇప్పుడు ఒక్కొక్కరు 30 ఏళ్ళు వచ్చినా చేసుకోవట్లా. మేము కాలం మీద నిలబడాలని సగం జీవితం పోతుంది. మా రోజుల్లో మేము 10 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు 25 ఏళ్ళ కొడుకుండు. రేపు మేము మీకు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు. రేపు రోజున మీ పిల్లలు మీరు ఎడ తీసుకోపోతారు కాలేజీకి, స్కూల్లోకి తీసుకోవాలంటే మీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తాయి. అందుకని దయచేసి 25 ఏళ్ళ కాంచి ఆలోచన చేయండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేయండి. అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకోండి, మీకు బెస్ట్. ఒక్కటి మీరు ఒక వీడియో మీరు మాట్లాడారు, నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. కరెక్ట్, అది కరెక్ట్. పూలు బట్టు లేకుండా చాలా మంది తొందరలు తిరుగుతారు. మన దేశం అంటేనే పూలు బట్టు పసుపు కుంకుమలతో ఆడ మనిషి నిండుకుంటేనే అందం. ఇంత పట్టు పిల్లలు ఇంత పెట్టుకొని తిరిగితే అందం కాదు. మన దేశాన్ని బాగటానికి ఎంత మంది రావాలి? లేడీస్ ని దేశాన్ని మన బాధ్యత. కరెక్టే అది. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది భర్త చనిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోకపోవడాలు కూడా చూస్తుంటాం. కానీ మీరు ఏమంటారంటే అందరు కూడా బొట్టు పెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో మరి ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? నిండు ముత్తైదులు బొట్టు పెట్టుకొని మంచిగా చేతి నిండా గాజులు వేసుకొని పూలు బొట్టు పెట్టుకుంటేనే అందం అని నేను చెప్పిన. భర్త చచ్చిపోయిన వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా బొట్టు పూలు గాజులు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు వచ్చిన సమాజం నేను చెప్తున్నా ఏమంటారు, మనం భర్తను చేసుకునేటప్పుడు మనకి అంతకు ముందే ఉంది కదా బొట్టు పూలు గాజులు. భర్తను చేసుకున్నాక మనకు మెట్టెలు తాలిబొట్టు నల్లలేగా వచ్చేది, అవేగా వచ్చేది. అదే ఇప్పుడు అడుగుతున్నారు. మన గరికపాటి వారు కూడా ఒకసారి చెప్పిండి, ఇది నాకు గుర్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇది నా సొంత విషయం, మీకు నచ్చని నచ్చకపోని. భర్త పోయి నాకు ఇవన్నీ తీసేయాలని మన సాంప్రదాయం మన పూర్వీకుల నుంచి ఎందుకు ఉందని అంటే, భర్త పోయినా కూడా ఇదే ఏసమ్మేన ఉంటే చూసేవాడు, వాడు చూసినా ఈడు చూసినా రెండో వాడు కన్ను పడకుండా ఉండాలని చెప్పి మనకు అవన్నీ తీసేసారు. అదే దానికి మూలం, అదే మనం అర్థం చేసుకోవాల్సింది అదే. భర్త పోయినా కూడా పూలు బొట్టు గాజులు ఇవన్నీ పెట్టుకొని తిరిగితే రెండో వాడు మాట్లాడటానికి కూడా అది నేను ఆ పదం ఉపయోగించాను కానీ అది ఉంటుందని చెప్పి దీన్ని ఉపయోగించారు అనమాట. అది అనేది ఆ సోక్ అనేది కొద్దిగా తగ్గియాల, ఆమె దాని నుంచి ఆమెను తప్పియాలని మన పూర్వీకులు ఫస్ట్ కానించే ఉంది, మన వెనకటి నుంచే ఉంది ఇది. సో వితంతో వాళ్ళని వదిలేస్తే ఇప్పుడున్న యూత్ కూడా బొట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? బొట్టు పెట్టుకోవడం మన సనాతన ధర్మం, మన ధర్మం ప్రకారం అంటే మన దేశం సుభిష్టంగా ఉండాలంటే దయచేసి అందరూ మనం మత మార్పులు చేయొద్దు.
మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం ప్రకారం అంటే మన ఆడదానికి పూలు, బొట్టు, గాజులు, పసుపు ఇవన్నీ అలంకరణ ఉంటేనే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి అనేది ఉంటది, బాగుంటది, అందంగా ఉంటది, కుటుంబానికి కూడా చూడటానికి బాగుంటది, మనకు కూడా సాంప్రదాయం బాగుంటది. అది దయచేసి పూలు, బొట్టు, గాజులు మనకు ఆడదానికి పెట్టిన భగవంతుడు ఇచ్చిన వరం అది, మనకు అమ్మవారు ఇచ్చిన వరం అది. మనం వాటి నుంచి మనం దూరం కావద్దు, దయచేసి పెట్టుకోండి అందరూ. మీ ఇందాక కూడా అన్నారు గరికపాటి గానీ, సో ఏం నేర్చుకున్నారు తన దగ్గర నుంచి, మీరు ఏం నేర్చుకున్నారు చెప్తారా మా కోసం? ఆయన మన గరికపాటి వారు ఎన్నో చెప్తుండు, ఎన్నో ప్రసంగాలు చెప్తుండు ఆయన. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పిండు, పరాయి స్త్రీ మీద మోజుపడ్డ మగోడికి, పరాయి మగోడి మీద మోజుపడ్డ ఆడదానికి ఏం చెబుతుండు, బెల్లంతో వండినా అదే నైవేద్యం, పంచదారతో వండినా అదే నైవేద్యం, ఎడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు, తీపి ఒకటే, దాని రుచి కూడా ఒకటే అని చెప్పిండు మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు. దాని అర్థం తెలిసిన వాళ్ళు అయితే ఆడదైనా కానీ మగోడైనా కానీ పరాయి స్త్రీ వైపు చూడడు, పరాయి మగవాడి వైపు ఆడది చూడదు. ఇదే నేను చెప్పేది. అమ్మా అసలు మీరు ఇంత చాలా పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు, కానీ వ్యక్తిగతంగా మాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మాకు వ్యూవర్స్ కోసం చెప్తారా? అసలు మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? మాదే నల్గొండ జిల్లా అడిందాలపల్లి మండలం, యాదవ రాజులు మేము, అక్కడి నుంచి వచ్చిన నేను. ఓకే, యాదవ రాజులు. మాకు తెలుసు యాదవులు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటది. ఒకసారి మీ మాటలు చెప్తారు, యాదవులకు గొప్పతనం ఏమైనా వ్యూవర్స్ తెలియజేస్తారు ఒకసారి. యాదవులు అంటేనే శ్రీకృష్ణుడు వారసులు, మేము ఒకళ్ళ జోలి పోము, ఒకళ్ళు మా జోలికి వస్తే మేము ఒప్పుకోము. మాకు ఎంతసేపు ఉన్నా మాకు నిండుదనం, మాకు పంట, పైరు, పాడి, గొడ్డు, గాద, కోడి పిల్లలు అన్నీ పెంచుతాం మేము వాటితోటే హ్యాపీగా ఉంటాం. మేము ఎప్పుడు ఎనీ టైం 24 గంటలు కూడా నేచర్లోనే ఉంటాం. అందుకని మా జోలి ఎవరు రావద్దు, మా జోలి ఎవరన్నా వచ్చినా కూడా మేము ఇంకోము. మా వంశమే శ్రీకృష్ణుడి వంశం, యాదవులు అంటేనే. అది యాదవుల గొప్పతనం అంటేనే అన్ని ఉంటాయి, పంట, పైరు అన్ని ఉంటాయి వాళ్ళ కాడ. వాళ్ళు 24 గంటలు కష్టపడే మనస్తత్వం వాళ్ళది. అది అమ్మ, ఈ మధ్యలో కులాంతర మర్డర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా బోడుపులకు చూసాము, ఇట్లనే మన పెద్ద క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అమ్మాయిని చంపడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అదే నాకు కోపం వచ్చింది. అయితే అక్కడ ఒక అతను వచ్చి చెప్పిండు, అయితే ఎట్లా మీడియా వాళ్ళు అడిగాను, అడిగితే నేను విని గొల్లోళ్ళు పిల్లని చేసుకున్నాను చిన్న క్యాస్ట్ అని అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. అసలు కులాల గురించి మాట్లాడేటది నాకు నచ్చదు. అయితే అక్కడ నాకు కోపం వచ్చింది, కొంచెం కోపం బాగానే వచ్చింది. అయితే గొల్లోళ్ళ చిన్న కులమా అంటే మరి చేసుకునేటప్పుడు తెలియాలి కదా, అట్లా మాట్లాడకూడదు కదా. నీ కులపిచ్చి తోటి ఇప్పుడు మళ్ళా గొల్లోళ్ళకి రెడ్లకు పెట్టాలనే కదా, ఇది మళ్ళా కుల రాజకీయం చేయాలనే కదా. నీకుంటే ఉందే కులపిచ్చి, అట్లా లేకపోద్దు. కులాన్ని తీసి చిన్న కులం అని మాట్లాడేది హక్కు ఎవరికి లేదు. ఏమన్నా మా యాదవ రాజులు మేము ఇప్పుడు మాది ఏమన్నా చిన్న కులమా అని మా హిస్టరీ తీయని మేము అంటాం, నీ హిస్టరీ తీయని నువ్వు అంటావు. అందుకని నీ దాంట్లో ఒకడు కులపిచ్చోడు ఉంటే మా దాంట్లో ఒకడు ఉంటాడు. అందుకని నీ కులం పెద్దదని నువ్వు చెప్పొద్దు, నా కులం చిన్నదని నువ్వు ఏకాణం చేయొద్దు. చేస్తే దాని మీద తిరగబడాల్సి వస్తుంది. అందుకని కుల రాజకీయం అనేది చేయొద్దు, కులం నుంచి బయటికి తీసుకురావద్దు. నువ్వు చేసుకునేటప్పుడే చూడాలా, నీది గొల్లదా నేను రెడ్డోడిని అని అప్పుడే నువ్వు చూసుకోవాలా. నువ్వు చేసుకున్నాక మనిషి ప్రాణమే తీసిన తర్వాత, ఇప్పుడు ప్రాణం తీసిండుగా, మరి అప్పుడు దానికి సంబంధించి మనం ఏం అడగాల? అప్పుడు నువ్వు కులం చిన్నదని నువ్వు అన్నావు, మేము రెడ్డోళ్ళం మేము వరలం అన్నావు. మరి ప్రాణం తీసినప్పుడు మరి అప్పుడు నీదే జాతి అని మేము అడగలగా? మరి నీ జాతేగా ప్రాణం తీసింది, అప్పుడు నీ ఏ జాతి అని అడగాలగా. అప్పుడు దానివల్ల కులపిచ్చి కులతగాదు లేస్తాయిగా. అందుకని దయచేసి నేను అంటున్నా, మీకు ఇప్పుడు ఇష్టమై దానికి ఇష్టమై నీకు ఇష్టమై ఇద్దరు చేసుకొని ఇప్పుడు నీకు నచ్చక చంపేసినాక మళ్ళీ కులం చిన్నదని తీసి అందరు పరువు తీయొద్దు. కులం అనేది ఎవరి కులం వాళ్ళకి గొప్ప. యాదవరాజు తక్కువ కులం అనేది మీరు ఎక్కడైనా అనొద్దు. మీ కులం తక్కువ అని మేము అనలేదు, మా కులం తక్కువ అని మీరు అనొద్దు. ఏమనొద్దు, అందరం కలిసిపోదామండి. అందరం కలిసే ఉంటున్నాం కదా, కలిసే ఉన్నప్పుడు మళ్ళీ కులపిచ్చి ఎందుకు లేపొద్దు కదా, అట్లా లేపొద్దు. దయచేసి అది అనేది చేయొద్దు, కుల రాజకీయం చేయొద్దు ఎవడైనా కానీ నేను చెబుతున్నా. ఇప్పుడు
రాజకీయాలు కూడా కులాలు ఉంటున్నాయి కదా, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాం మరి? కుల రాజకీయం, అసలు కుల రాజకీయం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతం నమ్ముతా. మన పవన్ కళ్యాణ్ అన్న కూడా కులం గురించి అంటే అసలు ఒప్పుకోడు. అందుకే నాకు నేను అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ కాంచి అయితే మన పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు నచ్చి నేను మన పవన్ కళ్యాణ్ అన్న అసలు కులం గురించి ఆయన ఒప్పుకోడు అట్లా మాట్లాడితే. కుల రాజకీయాలు వద్దు, అసలు కుల రాజకీయాలు వద్దు. ఎప్పుడైనా సరే నీ కులం పెద్ద నా కులం పెద్ద అనే మాట అసలు రానియొద్దు. మనుషులంతా ఒకటేగా, నిన్ను కొత్తే పాలు వెళ్తాయి, నన్ను కొత్తే నీళ్ళు వెళ్తాయా? ఇద్దరు నిన్ను కోసినా నన్ను కోసిన బ్లేటేగా వచ్చేది. ఆ సిగ్గు తెచ్చుకొని కుల రాజకీయం అనేది ఎవడు చేయొద్దు. అది వ్యక్తిగతంగా నువ్వెంత మంచి చేసినావు, నేనెంత మంచి చేయాలా అనేది మనం మాట్లాడుకుంటది. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మంచి నాయకులు అవుతారు. మంచి నాయకుల గురించే ఎవరైనా మాట్లాడేది. సమాజం మారాల్సిందే. మనం పార్టీ పిచ్చితోటి కూడా మంచి చేసిన వాడిని పక్కకు తోయొద్దు. ఏం పార్టీలు వచ్చి మనకు ఏమైనా పెడతానయా? మనకెవరు మంచి చేస్తారో వాళ్ళే నాయకులు. వాళ్ళని కూడా మనం గ్రహించాలి ప్రజలు. అది ఆమె ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీలో మాకులు పొడే ఉండాలని రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు మరి? ఈ కుర్చీ నాది, నాకు లోపడి రావాలి, నేను పోతే నాకు లోపడి రావాలంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? నీ కులం నాది, ఈ కుర్చీ నాదే కులం అని నువ్వు చెబుతాను. నీ కులవాడికి నువ్వు ఎంత మాత్రం పెట్టిను? నీ కులంలో పేదోడు ఉన్నాడు, వాళ్ళు లేపి నువ్వు రాజకీయం చేస్తాను, నువ్వు ఆయిగా ఏసీ రూముల్లో పడుకుంటున్నావు. నీ కులవాడు పేదోడు, అసలు 4 ఏళ్ళు కూడా లోనికి పోయినోడు ఉన్నాడు, వాడికి నువ్వు ఎంతవరకు పైకి లేపిను? మరి నువ్వు చెప్పు. కుల రాజకీయం చేసి నీ కులవాడు ఉన్నాడు, వాడు కనీసం ఒక పూట తింటే ఒక పూట కొంటలేదు, వాడు నువ్వు ఎంతవరకు లేపుకొచ్చినావు దేశం మీద? కుల రాజకీయం చేసినోడు ఇప్పుడు ఎంతవరకు ఏ నాయకుడని ఉన్నాడా? ఏ నాయకుడు లేడు. అందుకని ఏమన్నా మా పిచ్చి వాళ్ళని చేసి తగాదలు పెడతానికి కుల రాజకీయం అంతే. మారాలి మన సమాజం కూడా కొద్దిగా. అది ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని. యాక్చువల్లీ నేను షాక్ అని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి బాగా ఇష్టము. మీరు మాకన్నా సీనియర్స్ కాబట్టి నేను షాక్ అయినా. మీకెందుకు నచ్చిందని షాక్ అవుతున్నా. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గురించి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ అంటే నేను చాలా అభిమానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొత్తం చూసిన నేను. అప్పుడు ఆయన సినిమాలు కూడా చూస్తారా మీరు? సినిమాలు తక్కువ. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన సిద్ధాంతాలు ఆయన అన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తున్నా. సిద్ధాంతాలు నచ్చి సినిమాలు చూస్తున్నావు? అవును. లేకపోతే అప్పుడు నాకు నచ్చినవి చూసేదాన్ని. అప్పట్లో మన పవన్ కళ్యాణ్ రాజకీయం చేసేటప్పుడు ఏం చేసిందంటే, మాకు ఒక 15 బరిగొడ్లు ఉన్నాయి. నేను మా పొలం కాన్నే ఉండేది. అప్పుడు మా బాబు నాకు చెల్లి ఇప్పించింది. ఆ చెల్లిలో చూసేది అన్ని నేను మన పవన్ కళ్యాణ్ మొత్తం చూసి ఆయన సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఆయనకు అభిమాని అయిపోయినా. వివత్సంగా అయిపోయినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరి ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. అడుగు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఏం అడిగినా నేను చెప్తారా? ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అంటారు. మరి దాని గురించి నేను ఏం చెప్పదలుచుకున్నాం? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసిండు? వాళ్ళకి ఎవరికి ఏమని ఆయన చేసిండు? అసలు ఎవరికి అన్యాయం చేయాలి పవన్ కళ్యాణ్? అసలు ఎవరికి అన్యాయం చేసిండు? ఆయనకు తెలియని వయసులో చిన్నప్పుడు ఎప్పుడో చేసుకుండు. అది లేదు, రుణం లేదు, పోయింది. ఏడ తీసిన గీతకి ఎవడు మార్పు లేడు. మనం చేయలేదా తప్పులు? చాలా మంది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు, 3 పెళ్లిళ్ళు వేసుకున్నాడు, ఆయన ఇంట్లో ఆయనకి సరిగా లేదు అని ఇంకా వేరే పార్టీ వాళ్ళు అంటారు. తెలియకుండా ఒక్కొక్కరు 30 మంది 40 మంది పెట్టుకుని రూమ్ లో ఉంటే బాగుంటది. మన పవన్ కళ్యాణ్ అట్లా చేయలేదుగా. అట్టేం చేసిండు? ఆమె సెటిల్ చేసిండు. ఏమని చేసుకుంటే మాత్రం ఏడ వదిలిపెట్టిండు. ఇప్పుడు 2 బిడ్డల్ని ఏ రాజకీయ నాయకుడన్నా బిడ్డల కొడుకులు పక్కకు వచ్చానరా? ఆ బిడ్డ పక్కకు వచ్చింది, ఈ బిడ్డ పక్క సంప్రదాయం బట్టలు వేసుకొని మన పవన్ కళ్యాణ్ ఆడికి పోయినా కూడా 2 బిడ్డలను పక్కన పెట్టుకొని పోయిండు. ఏ రాజకీయ నాయకుడని వచ్చిందా? ఆడ కుటుంబం కానరాట్లేదు, ఆ సంప్రదాయం కానరాట్లేదు. అక్కడ మన పవన్ కళ్యాణ్ సంప్రదాయం కానరాట్లేదు. ఆడ కానతుందా? కానట్లేదా? బుద్ధుండాలకైతే కానద్దు. విమర్శ చేయాలి ఎప్పుడు. 24 గంటలు ఆ మనిషిని విమర్శ చేయాలనుకున్నోడికి కానరాదు మంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూర్చొన్న దగ్గినా కూడా విమర్శిస్తారు. అటువంటి వాళ్ళకు ఒక కళ్యాణం ఏం చెప్తుంది? నేనా పవన్ కళ్యాణ్ తగ్గినా కూకున్నా ఏం చేసినా చెప్పిన చీడ పురుగులు అనేవాళ్ళు అంటారేమంటారు. అనేవాళ్ళు అన్నీ ఇప్పుడు దేవుడు అనే వాడికే వస్తాయి నిందలు. దేవుడే దేవుడే నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ నీతి నిజాలకు మారిపోయారు అనమాట. పవన్ కళ్యాణ్ దేవుడు అంటావు? దేవుడే, పక్కా దేవుడే. నేను చెప్తున్నా. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారు కాలు మొక్కేటప్పుడు చాలా ఎమోషన్ అయింది. అది కూడా మీరు ఒక మీడియాలో చెప్పడం జరిగింది. అసలు మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి కాలు మొక్కుతుంటే మీకేమనిపించింది? ఆనందం, కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు.
ఆ రోజు ఏడ్చిన కూడా నేను అన్నల దమ్ములు అనుమానం అంటే ఎట్టుంటదా అని. మన ఊళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకోరు అన్నల దమ్ములు. నువ్వు ఎక్కువ తింటావు నేను ఎక్కువ తింటావు తగాదలు పెట్టుకునే వాళ్ళు ఉండరు. మన చిరంజీవి అంత కుటుంబం ఎంత బాగా దగ్గర. మన చిరంజీవి వల్ల ఆ కుటుంబం ప్రేమలు అభిమానాలు వచ్చినాయి. అన్నల దమ్ములు ఆపేత అంటే వాళ్ళ చూసి వేసుకోవాలి. ఫస్ట్ కాంచి కూడా అన్నల దమ్ములు అక్కల చెల్లెల్ని మన చిరంజీవి ఒక తాటి మీద తీసుకొచ్చిండా. చిరంజీవి అన్న నువ్వు పడ్డ శ్రమ వేస్ట్ కాలం. మన పవన్ అన్న నువ్వు వేసిన ఇత్తనం చూడు దేశాన్ని ఏలుతుంది. ఇంకా ఏలాల మన ఏరమయ్యలందరూ మంచిగా చూసి అన్నను ప్రోత్సహించండి, మనకు మంచి జరుగుద్ది. అది అమ్మ మీరు ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు అదే బంధం గురించి మాట్లాడుకుంటే చిన్నప్పటి తల్లిదండ్రుల దగ్గర పెరిగి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను కూడా అనాథాశ్రమాలు పంపుతున్నటువంటి వాళ్ళకు కళ్యాణమ్మ ఏం సమాధానం చెప్తుంది? తల్లిదండ్రులనే మన పవన్ కళ్యాణ్ వాళ్ళ అక్కల చెల్లెల్ని వాళ్ళ అన్నల దమ్ముల్ని చూసి అన్నల దమ్ములు ఒక్క బంధం కాదు. మన మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక్క బంధం కాదు, ఒక్క అన్నల దమ్ములే కాదు. వదిన అంటే తల్లితో సమానం. ఆ బంధానికి ఇలువ చూపించింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ అన్నేగా. వదిన కాళ్ళకు మొక్కిండు. వదిన అంటే తల్లితో సమానం. ఇప్పుడు మన సమాజంలో ఓళ్ళలో కానీ ఆడని కానీ వదిన ఒక చూపుతో చూస్తున్నారు. అట్టటోళ్ళకి సిగ్గు రావాల. మన మెగాస్టార్ ఫ్యామిలీని చూసి సిగ్గు తెచ్చుకోండి. వదినకి ఎంత పవర్ ఉందో. అదొకట. తోడబుట్టిన అక్కల చెల్లెళ్ళు మేనల్లు కూడా చూడు ఎంత ప్రేమ. మనకుంటున్నాయా అవి? అస్సలు కొంటున్నాయా? మారండి మన మెగాస్టార్ ఫ్యామిలీ మీద బురదల్లే వాళ్ళకి సిగ్గు రావాల. వాళ్ళ అనుబంధాలు ఎక్కడ పోయినాయి, ఏడపోయినాయి చూడు. ఒక అన్న ఒక తమ్ముడికి వెళ్తే ఒక అన్న కళ్ళల్లో నీళ్లు. నాగబాబు అన్న అయితే ఏడుతుండు. ఒక అన్న కాళ్ళు దండం పెడుతుంటే ఒక అన్నకి ఏడిపోతుంది. త్రిమూర్తులను కనది ఆ తల్లికి దండం పెట్టుకోవాలి. మన దేశానికి త్రిమూర్తులను అందించింది. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు అనాథాశ్రమాలలో తల్లిదండ్రులను వదిలేసే కొడుకులను గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి సిగ్గుంటే వదిలేయద్దు. ఇవాళ నువ్వు అమ్మను వదిలేసినవుగా రేపు నిన్ను కూడా వదిలేస్తాడు నీ కొడుకు. ఇదే జరిగేది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని మొన్న ఒక తల్లి ఏడుతుంది, నేను చూసిన. ఆ తల్లి ఏడుతుంది. నీ పిల్లం అయితే ఉండొచ్చు, నీ అత్త అయితే ఉండొచ్చు, నీ అత్త తరపు బంధువులందరూ ఉండొచ్చు. అమ్మ ఒక్కటి ఉండకూడదా? అమ్మకి ఒక ముద్ద పువ్వు పెట్టలేవా? అమ్మ ఏడుతుంది. సిగ్గుండాలి. నిన్ను కని పెంచి కాళ్ళ మీద వేసుకొని నీళ్లు పోసి నీ ముడ్డి కడిగి నీ మూతి కడిగి నీ ముక్కు తుడిచి నిన్నంత చేయండి. నీకు పెళ్ళం వచ్చిన అదరా నీకు కళ్ళు నెత్తికెక్కినాయా? అమ్మని చూసుకోలేనోడు తల్లిదండ్రులు చూసుకోలేనోడు వాడు కుక్కతో సమానం. నేను చెబుతున్నా. సిగ్గుంటే ఇంకొకటి చేయొద్దు ఆ పని. నీకు చేయలేని పరిస్థితి ఉంటే ఒక మడిసిని పెట్టు, నీ తల్లి రుణం తీసుకో. ఒకరిని చూసి ఒకడు మారాలి కానీ ఒకరిని చూసి ఒకడు చెడిపోవద్దు. ఇదే నేను సమాజానికి ఇచ్చేది. సిగ్గుంటే తల్లికి ద్రోహం చేసినవాడు, మన మాతృభూమికి ద్రోహం చేసినా తల్లికి ద్రోహం చేసినా వాడికి పుట్టగతులు ఉండవు, వాడికి చరిత్ర ఉండదు. ఈ కర్మ యాడికి నీకు రేపటి రోజున అదే గతి అవుతుంది. సిగ్గు తెచ్చుకొని మారండి. అమ్మ ఇప్పుడు ఎట్లుంటే యూత్ తల్లిదండ్రులు అంటే ఇప్పుడు అమ్మ ఫోన్ చేసిన అనుకో, ఏంది మా అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ కట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది అయితే వాళ్ళ తండ్రితో మాట్లాడరు. చాలా మంది కూడా ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడరు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తల్లిదండ్రుల గొప్పతనం గురించి మీరు ఏం చెప్తారమ్మా? నేను అమ్మని అవలేలకు తీసేస్తారు కొడుకులు. ఎందుకంటే ఆగమ్మా కాసేపు అయినా నేను మాట్లాడతా. అమ్మాయి ఫోన్ అయితే గంటలు మాట్లాడతారు. చెవులు వచ్చింది ప్లేట్ వచ్చిందాక అమ్మతో మాట్లాడంటే వాడికి టైం ఆడుంటది, వాడికి టైం ఉండదుగా. ఆయన అమ్మ చెమ్మెతుంది. అమ్మ ఏముంది మరి సర్లే తర్వాత మాట్లాడుతుంది. నా కొడుకు 2 మాటలు మాట్లాడినా జాలే అని చెమ్మెతుంది. నాన్న కొద్దిగా అట్ట తీసుకోడు. నాన్న కోపం వస్తుంది. దయచేసి అయ్యా మీరు కూడా నాళ్ళ మారండి అయ్యా. నాళ్ళ మారి కొడుకు మనసులో ఏముందో తెలుసుకోండి. ఆయన కొంతమంది తండ్రులు ఉన్నారు. ఆ కొడుకు మనసులో ఏముందో తెలుసుకొని కొడుకుని దగ్గరకు తీసుకోండి. ఏమో తండ్రి 4 మాటలు చెబితే కొడుకు మారతాడేమో. తండ్రి కోసం తండ్రిని కూడా ఎక్కువ ఇష్టపడే కొడుకు ఉంటాడు, తల్లి కన్నా కూడా ఒక కొడుకు. దయచేసి మీరు మారాల, మీరు కూడా తండ్రులు మారాల. ఆ కొడుకు బాధ ఏందో కనుక్కోండి అయ్యా. కనుక్కుంటే తెలుసు తండ్రి కొడుకుల అనుబంధం కూడా మంచిగా ఉండాల. తండ్రికి ఉండాలి సిగ్గు. తండ్రి తీసుకోవాలి కొడుకు ఎంత బాధపడుతుండో. నువ్వు మారకుండా నువ్వేం చెప్పకుండా కొడుకు మారాలంటే ఎట మారతాడయ్యా? నీ వంతు బాధ్యత కూడా నువ్వు కూడా నెరవేర్తించాలి. తండ్రులు కూడా నేను చెబుతున్నా, తండ్రికి చెబుతున్నా. చాలా మంది తండ్రి గురించి సఫర్ అయ్యే కొడుకులు ఉన్నారు. నేను చెబుతున్నా కరెక్ట్ మీరు కూడా మారాల్సిందే. మారి ఆ కొడుకు మనసులో ఏముందో తెలుసుకోండి. చెబుతున్నా ఆయన మనసులో ఏముందో తల్లి చెప్పలేని ఉంటాయి, తండ్రి చెప్పేవి. ఒక కొడుకు తల్లికి చెప్పలేడు, తండ్రితో పంచుకుంటాడు. ఫ్రెండ్గా కన్నవుగా తండ్రివేగా, ఫ్రెండ్ అయ్యి కొడుకుని దగ్గర తీసుకొని ఆయన బాధ ఏందో నువ్వు విని నీ చేతనైన సహాయం నువ్వు చెయ్యి.
అదే నేను చెప్పాను తండ్రికి. ఇప్పుడు ఏదైనా సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళగానే తల్లికి సంబంధించి తండ్రికి సంబంధించి ఏదైనా సినిమా స్టోరీ ఉంటే అక్కడనే చేసి ఫోన్ లో స్టేటస్ పెడతారు, అమ్మ నాన్న స్టేటస్ పెడతారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ గీడ దించరా అంటే నువ్వు ఆటకి వెళ్ళిపో అంటుంటారు. అట్లాంటి ఉన్న పిల్లల గురించి మీరు ఏం చెప్తారమ్మా? అమ్మని సెల్లు చూసి ఏడ్చి సినిమాకి వెళ్తాం కదమ్మా, సినిమాకి వెళ్ళగా అమ్మ గురించి ఏదైనా పాట వస్తే ఏడుస్తారు, మా అమ్మ ఇంత గొప్ప అంత గొప్ప ఏడుస్తారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఈడు దించరా అంటే ఆటకు అని చెప్తాడు. మరి అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయ్యో మరి నంగనాసి ఏడుపు అనేది మారండి రా అమ్మాయి నా కొడకలారు మారండి, కాసేపు నంగనాసి ఏడుపులు ఏడవద్దు. జీవితం వచ్చే కన్నీళ్ళు ఎంతో ఇలువ ఉండాలి, వచ్చే కన్నీళ్ళకు కూడా కాసేపు నంగనాటి ఏడవద్దు. ఏడిసామని మళ్ళీ దించరా అమ్మాయి దించరామంటే ఎగేసుకొని పోతారు. సరిగ్గా ప్యాంట్ వేసుకోడు, సరిగ్గా సొక్క వేసుకోడు. అమ్మని దించరామంటే వాడికి టైం ఏడుంటది, దించిరాడు. అందుకని నంగనాసి ఏడుపులు ఆపి నిజాతికి చూసుకో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు చాలా చక్కగా మాడుతుంటారు. సో మీకు మన ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు అమ్మ మీరు చాలా బాగా మాడుతారు, మా పార్టీలకు రండి, మీకు టికెట్ ఇస్తామంటే మీరు పోతారా? నాకేం తెలుసు, నాకు అలాంటి పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి అభిమాని దేవుడి దూరం ఉండి చూడాలి అంతే అంటావు. అంతే, దగ్గరికి వెళ్ళే అవకాశం కదా అంతే దేవుని. అమ్మ ఇప్పుడు చదువు విషయంలో అప్పట్లో మీరు చదువుతున్న టైంలో గురువుని చూసి చాలా దూరంకి వెళ్ళి వచ్చి భయపడి అసలు గురువుని దేవుళ్ళ భావిస్తారు. ఇప్పుడు టీచర్ వస్తే ఆ టీచర్ ఏమి అంటే టీచర్ కేర్ కూడా ఇస్తారు కదా. అట్లాంటి స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గురువు అనే స్టూడెంట్ ఉన్నాడా, టీచర్నే కామంతో చూసేలా ఉన్నారు. నాకు నోరు మితిమిరుతుంది కానీ టీచర్నే కామంతో చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గురువు దండం పెట్టేవాడు ఎవడున్నాడు? ఉంటే చదువు కూడా చక్కగా వస్తుంది. అట్ట పెట్టకనే చదువు రాక పొరంబొక్కులు వేసి అమ్మాయిలని తిరిగి దాని చంపాయిడు జావా అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు గురువు కిలివిచ్చేవాడు ఎవడున్నాడు? దయచేసి మారండిరా, ఆ రోజుల్లో ఊండ్రా, గురువు కిలివియండి, మీ భవిష్యత్తు బాగుంటది. వాళ్ళు చెప్పేవి కూడా వినండి, గురువులు చెప్పేవి కూడా మీ మంచి కోసమేగా. ఇంట్లో అమ్మా నాన్నతో చదువు చెప్పి మీ గురువు అంతా దైవంతో సమానం. గురువు కిలివియండి. అది అమ్మ తెలంగాణ మొత్తము అంటే మొత్తంగా కొంతమంది ఏం చేస్తారంటే గో బాక్ మార్వడి అన్నారు, కానీ మీరు ఒక్కరు మాత్రమే మార్వడిలకు సపోర్ట్ చేశారు. అంటే ఎలా చూడొచ్చు? అంటే మనం మార్వడి కల్చర్ పోవాలా లేక మార్వడిస్ పోవాలా అంటే మీరు ఏం చెప్తారమ్మా? అసలు మార్వడిని ఫస్ట్ గో బ్యాక్ అంటమే తప్పు. అది కొందరు చేసే అది దుష్ప్రచారం. నేను అసలు దాన్ని నేను ఎంకరేజ్మెంట్ చేయను. నాకు అర్థమైంది, నాకు చదువు రాదు, నాకు నా పరిజ్ఞానంలో అర్థమైంది, నేను చెబుతున్నా. మార్వడి కొంతమంది నేను దగ్గర నుంచి కొన్ని చూసిన కాబట్టి చెబుతున్నా. వాళ్ళకుండా మన హిందువులు వాళ్ళకుండా తెలివితేటలతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ గోబ్యాక్ అనేది ఏంది? నీకు తెలివి లేదా? తెలంగాణ బిడ్డగా నువ్వు చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. నువ్వెందుకు గోబ్యాక్ అంటావు? మన భారతదేశాన అందరికి బతికే హక్కు ఉంది, అందరికి బతికే హక్కు ఉంది. మన హిందువులు వాళ్ళు మనతో పాటు బతికే హక్కు వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, వాళ్ళేం పాకిస్తాన్ నుంచి రాలా నువ్వు గోబ్యాక్ అంటానికి. నువ్వు ఇట్టాటి శిచ్చులు పెట్టి దేశం మీద నల్లకల్లోరం చేయొద్దు. నీకేమన్నా అసహ్యం అనిపిస్తే నువ్వే గోబ్యాక్ అనేవాడివే గోబ్యాక్. తెలంగాణ నుంచి గోబ్యాక్ నువ్వే వెళ్ళిపో. నువ్వు తెలంగాణ కోసం అంటే ఆత్మ గౌరవం ఏందో చెప్పిండు ఒక ఆయన. తెలంగాణ ఆత్మ గౌరవం అంటే ఏంది ఒకసారి చెప్పరు నాకు. ఆత్మ గౌరవం అంటే ఏంది? పేదల్ని ఏడలేకపోయినారు మీరు. పేదలకు ఏడ ఇప్పుడు ఎంతో మంది పిల్లలు చదువుకొని తెలంగాణలో కూడా పిల్లలు చాలా మంది ఉంటారు. చదువుకున్న పిల్లలు జాబులు రాదు, జాబుల కోసం పోరాడుతుండ్రు. అది కాదు తెలంగాణ ఆత్మ గౌరవం. దాని గురించి పోరాడరాదు నువ్వు. తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, లక్షల ఫీజులు కట్టించుకుంటారు. దాని గురించి పోరాడరాదు. కట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. అవి నేను చెప్పేది. దాని గురించి పోరాడు నువ్వు. రాజకీయ కుట్ర జరుగుతున్నచ్చు అనొచ్చాము. కుట్రే ఏం లేదు, వాళ్ళ సలభాల కోసం ఏం లేపటమే, అంతకుమించి ఏం లేదు. అదంతా కుట్రే. కానీ ఇదంతా తెలంగాణ వాడు గోబ్యాక్ ఈడు గోబ్యాక్ అని అందరిని గోబ్యాక్ అని. ఈయన ఒక్క నుండి తెలంగాణలో ఏం చేస్తాడయ్యా? అందరిని గోబ్యాక్ అని. ఈ దేశంలో పుట్టి బతికే అర్హత ఎవడికి? మన భారతీయుడికి లేదా? అందరిని గోబ్యాక్, ఆంధ్రవాణి గోబ్యాక్ అంటుంటే, మార్వడి గోబ్యాక్ అంటుంటే, నువ్వు అక్కడ ఉండి తెలంగాణ ఏం అభివృద్ధి చేస్తావు? ఏం చేస్తావు? ఏడుంట పేదోడు ఆడనే ఉండి చెయ్యి. నువ్వు అన్నోడివి అభివృద్ధి చెయ్యి. ఇవాళ మన హైదరాబాద్ లో ముక్కు మూసుకొని పోనోడు లేడు. ఏమన్నా ఎంతమంది నాయకులు వచ్చారు. రోగాలు రావంటే ఎందుకు రావు? వైరస్లు ఎగబడవంటే ఎందుకు ఎగబడవు? గల్లికి పో, చెత్త ఎంత చెత్త ఉందో. ఏ ప్రభుత్వం అన్న శుభ్రం ఉందా? అసలుకి ఉందా? దీని గురించి మాట్లాడరు. దీని గురించి ఇది కాదా మన ఆత్మ, అది నాకు అనరాట్లేదు కానీ మన ఆత్మాభిమానం అది కాదా? దాని గురించి మాట్లాడరాదంటే హైదరాబాద్ ఎట్టుంది? ఏ గల్లీలో చూస్తే చెత్తే, ఏ గొంతుకు పోయినా చెత్తే ఉంది. శుభ్రత ఏది? శుభ్రత చేసే వాళ్ళని మరింత మందిని పెట్టి వాళ్ళకి జాబులు ఇస్తే వాళ్ళు బతకరా?
శుభ్రం చేయరా? మన సమాజం శుభ్రం కాదా? మన హైదరాబాద్ శుభ్రంగా ఉండదా? ప్రతి ఒక్క నుంచి మరో సింగపూర్ చేస్తా, మరో అమెరికా చేస్తానట్టుగా చేసినోడు ఎవడు లేడు. శుభ్రం లేదు అనే నాయకుడిని వచ్చి చూడమని హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగి కానతది ఎంత బస్టు పట్టిపోయిందో. దాని గురించి మాట్లాడాలి మన తెలంగాణ మాట్లాడితే. దాని గురించి మాట్లాడరు. వాడు గోపాక ఈడు గోపాక, ఉపయోగం లేని మాటలు అవన్నీ అంతే. అమ్మ మీరు ఒక మాట అన్నారు, నేను చూసాను, నేనే పక్క నుండి కూడా విన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు చాలా బాగుంటుంది, ఈ రెండు అన్నదమ్ములను విడదీసిరు అన్నట్టుగా బాధపడ్డారు. అసలు ఏ బాధ ఏంది అసలు చెప్తారా? బాధ నిజంగా నాకు అసలు నచ్చలేదు అది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం మీకు నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇవాళ మన పవన్ కళ్యాణ్ అటు పోయిండు, అదే ఎడదీపోయినట్టు రెండు రాష్ట్రాల మీద ఒకే రాష్ట్రం మీద ఒకే నాయకుడు ఉండేవాడే. అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలవాలంటారా? కలవాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఎడగొట్టాను కరెక్టే. ఎడగొట్టి నువ్వు తెలంగాణకి ఏం న్యాయం చేసినావు? ఎడగొట్టినోడు నువ్వే న్యాయం చేసినావు? నిరుద్యోగులు అంతే ఉండరు, చదువుకున్న పిల్లలు నువ్వేమైనా జాబులు ఇచ్చినవా? పేదోడు అంతే ఉండడుగా, పేదోడిని ఏమన్నా బాగు పెట్టినవా? నువ్వేం తెచ్చినావు? ఏం తెచ్చి బాగు పెట్టినావు తెలంగాణని? హైదరాబాద్ ని ఏమి నీటి అమెరికా అని సింగపూర్ జాతర చేసినవా? అదే బస్టులు, అదే నేల. ఇప్పుడు వర్షం వస్తే చూస్తున్నాం, అదే వాగులు వంకలు, అబో తల్లి అసలు ఎన్ని ఉన్నాయో పట్టకపోతున్నాయి. ఆ మ్యాన్ హోల్ అయితే ఎవరు పడతారో ఎవరు అసలు ఏడనయో కూడా కారా పట్టున్నాయి. రోత వాసన బస్టు పట్టిపోతుంది. మనకి ఎన్ని రోగాలు వస్తాయో తెలియదు. మన గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఒక్క ట్రీట్మెంట్ సరిగా లేదు. మాలాంటి పేదవాళ్ళ హాస్పిటల్కి పోతే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. దాని గురించి నువ్వు చేయరాదు మన తెలంగాణ గురించి పోరాటం. హాస్పిటల్ వైనంగా ఉందా? సరైన వస్తువులు ఉన్నాయా? మనం స్కానింగ్లు తీపించుకోవాలని మనం పేదవాడు పోయేది ఏమిటి? గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమిటికి? అన్నిటి కోసమేగా. నీకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు, మళ్ళీ ఒకటి ప్రైవేట్కి పోవాలా? మరి అంత మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేందుకు? వాటి గురించి వేయరు ధర్నాలు, వాటి గురించి గోబ్యాకులు అంటారు. ఇవన్నీ అవసరం లేని అని కావాలా? అందుకనే మాట్లాడేది. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాన్ని ఎడగొట్టినోడిని నేను అదే అడిగేది, ఒకటే అడుగుతున్నా. నువ్వు ఎడగొట్టినవు నా దేశాన్ని, ఎడగొట్టినవు నా భారత మాత రెండు మొక్కలు చేసినోడివి. ఈ దేశానికి ఏం న్యాయం చేసినావు? ఆ దేశానికి ఏం న్యాయం చేసినావు? న్యాయం అట పెట్టు. నువ్వు న్యాయం చేయలేవు, నీ వల్లే కాదు. మరి మన భూమిని ఎడగొట్టు, నా తల్లి నడిచే భూమిని, భూమాతను ఎడగొట్టు, మన సృష్టిని ఎడగొట్టు, మన పంచభూతాలను ఎడగొట్టు. నా తెలంగాణ గాలి నాకు రావాలా? ఆంధ్ర గాలి ఆంధ్రాకి పోవాలా? నా తెలంగాణ భూమి నా తెలంగాణకే ఉండాలి, ఆంధ్ర భూమి ఆంధ్రకే ఉండాలని పెట్టరాదు? పెట్టినవా? నువ్వెంతో మేధావి కావచ్చు, మరి అంత మాత్రం చేత దేనికి ఎడగొట్టి ఏం ఉపయోగం? అమ్మ మీ ఇందాక ఏమన్నారు, తెలంగాణ వచ్చి ఏం సాధించారన్న కదా. తెలంగాణ వచ్చిన తర్వాత వనరులు కానీ, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ, హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయింది. ఐటీ రంగంలో కానీ తెలంగాణ నంబర్ 1 రైజింగ్ లో ఉంది. అది డెవలప్మెంట్ కదా? యాడ్ నుంచి డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు నేను పేదరాలు, నేను గవర్నమెంట్, నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోలేను, నాకు ఆ డబ్బు లేదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలని ఉండయని దాంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉంటల్లా. దాంట్లో ఉన్న డాక్టర్లు కానీ ఎవరైనా కానీ అసలు ఒకళ్ళు పట్టించుకుంటే ఒకళ్ళు పట్టించుకోరు. ఆ లోపల నువ్వు వచ్చి ట్రీట్మెంట్ చేసిన దాకా నా ప్రాణం ఆగుద్దా? ఉంటదా? ఇప్పుడు డెలివరీ అయ్యే పేషెంట్లు వస్తారు, ఎంతో మంది ఉన్నారు పేద ప్రజలు. గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్కేగా. దాని గురించి పరికరాలన్నీ దాంట్లో సౌకర్యం ఏది? మరి అది కాదా మన గవర్నమెంట్ పట్టించుకోవాలి. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందంటావా? అన్యాయం ఖచ్చితంగా పోయి చూడమను అనే నాయకుల్ని. హాస్పిటల్ పోయి ఒకసారి చెక్ చేయమని తెలుస్తుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అనే నాయకుడు, ప్రతి నాయకుడు పోయి హాస్పిటల్కి పోయి అసలు ఎంతవరకు నడుస్తుంది ఏంది, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే టాబ్లెట్లు అసలు వాళ్ళు ఇచ్చే వాళ్ళే చెబుతారు నీకు పనికి రావని. నాకు ఇప్పుడు జాయింట్ ఫేస్ ఉంది, నేను హాస్పిటల్లో అడిగితే ఆ టాబ్లెట్లు నాకు పనికి రావని చెప్పారు. మరి ఇంకేమిటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది? మరి నేను 7,000 పెట్టుకుని నేను ప్రైవేట్ హాస్పిటల్లో తెచ్చుకోలేతనా? తెచ్చుకోలేనుగా. మరి గవర్నమెంట్ హాస్పిటల్ అని పెట్టినాక పేదోడికి అన్ని రకాల వైద్యం ఉండాలి, అందాలి. లేదు, అందట్లేదు. మరి అప్పుడు తెలంగాణ తెచ్చేది మరి వీటన్నిటి కోసం కదా అడగాలి. తెలంగాణలో ఉండోడు ఇప్పుడు ఆంధ్రవాడు వచ్చి ఏదో నీ పెత్తనం దోసుకుంటున్నాడని నువ్వు అన్నావు కరెక్టే. నువ్వు నీళ్లు నిధులు ఇవన్నీ అన్నావు, తెప్పించు. దీనికి అసలు కావాల్సింది ట్రీట్మెంటే కదా. ఇప్పుడు పేదోడు 90, ఇప్పుడు డబ్బున్నోడే 10 మంది ఉన్నారు, డబ్బు లేనోడు 90 మంది ఉన్నారు. వాళ్ళకి జరగాలగా. వాళ్ళకి జరగాలంటే వాళ్ళ గురించి నువ్వు పోరాడాలగా. అంటే ఉన్నాడు ఉన్నట్లు ఉన్నాడు, లేనట్టుగా ఉన్నాడు అంతే ఉన్నారు. ఏడేసి గొంగడా ఆడే ఉంది, ఆడేం అభివృద్ధి ఏమి లేదు. అభివృద్ధి ఆడుంది గవర్నమెంట్ హాస్పిటల్, అసలు అభివృద్ధి లేదు. వచ్చి చూసుకోమను నాయకులని, మాట్లాడే నాయకుల్ని. ఎందుకంటే మంచి హాస్పిటల్ కొత్త కడుతున్నారు, కట్టడం వరకే. డాక్టర్లు, లాయర్లు చాలా ఎక్కువ మంది కూడా తెలంగాణ నుంచి వస్తున్నారు కదా. మరి దాని నుంచి ఏం చెప్తావు? మరి కట్టడం వరకే, ట్రీట్మెంట్ ఏం లేదు ఆడ. మంచి ట్రీట్మెంటే నడవట్లేదు అసలుకి.
నేను నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది, నాకు ఆ డబ్బు లేదు. నేను పోతాను, నేను చూసిన ఆల్ రౌండ్ చూసిన, ఒక శుభ్రత లేదు, ఒకటి ఉంటే ఒకటి ఉండటం లేదు. స్కానింగ్లు పెడితే ఒకటి ఉంటే ఒకటి ఉంది. ఒకటి గవర్నమెంట్ లో చేపిస్తే 10 ప్రైవేట్ లో చేపించుకోవాల్సి వస్తుంది. మనకి అంత మాత్రం దానికి గవర్నమెంట్ కి పోవటం ఏమిటికి, ప్రైవేట్ కే పోవాలిగా. మరి అదే నేను కోరుకునేది గవర్నమెంట్ ని. దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఫోకస్ పెట్టండి. రాజకీయం అంటే ఎంతసేపు ఉన్నా దానికోసం దీనికోసం కొట్టుకోవటం కాదు. కొద్ది ప్రజలకు కూడా మంచి చేయండి. ప్రజలకు మంచి చేయాలని వచ్చిన రాజకీయ నాయకుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, పేదవాళ్ళకి ఎంతవరకు ట్రీట్మెంట్ అందుతుందో చూడండి మీరు, నిజమైన రాజకీయ నాయకులు అయితే. అదే నేను అడిగేది. అమ్మ, చాలా మందికి సనాతన ధర్మం అంటే ఎవరు తెలియదు. అసలు మీరు చెప్పండి, సనాతన ధర్మం అంటే ఏంది, అసలు ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? సనాతన ధర్మం అంటే నాకు తెలిసినట్టు నేను చెబుతాను. నాకున్న జ్ఞానంలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, నాకు తెలియకపోయినా మీరు చెప్పండి. సనాతన ధర్మం అంటే తల్లిదండ్రులను ఎదురీయటం కాదు. అమ్మ నాన్న ఫస్ట్, అమ్మ నాన్న తర్వాత గురువు, మన తోడబుట్టిన వాళ్ళు. మన ధర్మాన్ని, మన ధర్మం అంటే అదే. వాళ్ళని ఎదిరించి వాళ్ళని ఎగిరిగిరి తన్ని ఇవన్నీ చేయమని లేదు మన ధర్మంలో. వాళ్ళని చూసుకోవటమే ధర్మం. అదే మన సనాతన ధర్మం. తల్లిదండ్రులు తర్వాత తోడబుట్టిన వాళ్ళు, అన్నదానుల అనుబంధం, మన కుటుంబ విలువలు, మన కుటుంబం విలువలు. ఒక్కళ్ళొక్కళ్ళు ఒంటరి ఉండి మరుగుతుంటారు ఇప్పుడు. అది కాదు, నలుగురు కలిసి ఒక్కాడుంటాం, నలుగురు ఒకళ్ళ కష్టం ఒకళ్ళు పంచుకోవటం. నీ బాధను నేను పట్టించుకోవాలి, నా కష్టం నువ్వు చూసుకోవాలి. అది మన సనాతన ధర్మం అంటే. ఎవరికి వాళ్ళు ఒంటరిగా నువ్వు చెప్పేది ఏంది నాకు చెప్పేది ఏంది అని ఒకళ్ళనొకళ్ళు తిక్కరించుకోవటం కాదు. అది కాదు మన ధర్మం. ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే నీ బాధ నా బాధ ఒకటనుకొని మనం నలుగురు ఒక్కాడుండి హ్యాపీగా ఉంటామో అది మన ధర్మం. అది మన ధర్మం, మన సనాతన ధర్మం అంటే అదే. మనకి ఆడమడిసి ఎప్పుడైతే అది కట్టుబొట్టు పూలు గాజులు ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఉంటాయి, మన హిందూ ధర్మంలోనే ఉంటాయి ఇవన్నీ. అది మన ధర్మమే, అది మన ధర్మం. మన సాంప్రదాయాన్ని వదిలిపెట్టి, మన కట్టుబాట్లను వదిలిపెట్టి మనం ఎప్పుడైతే ఇచ్చలు విడితనానికి పోతామో అది అది సనాతన ధర్మం కాదు. దీని గురించే మన పెద్దలు చెప్పేది, మన సనాతన ధర్మం గురించి చెప్పేది. నాకు కరెక్ట్ గా పదం పలకరాట్లేదు కానీ పెద్దలు మీరు అర్థం చేసుకోవాలా. మన సనాతన ధర్మం అంటే అదే మన కుటుంబ విలువలు, మన ఆడదాని విలువలు, మన కట్టుబొట్టు, మన వేషధారణ, మనం మాట్లాడే విధానం. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి మనిషిని జారి అంటే ఒక మాట అంటే మళ్ళీ తిరిగి తీసుకోలేము. అదేగా మన ధర్మం. పొగురుతో అహంకారంతో సమాధానం చెప్పొద్దు, అది మన ధర్మం కాదు. అది మన సనాతన ధర్మం. ప్రతి మనిషికి ఇలువ ఇయ్యాలి, మనం అహంకారంగా ఉండొద్దు. అది మన ధర్మం. మన ధర్మం నేర్పించింది. ఇవాళ నాకుంది లేదు నీకు లేదు లేదు నేను చిన్న చూపు చూడొద్దు, అది మన ధర్మం చెప్పలేదు. అది కాదు మన సనాతన ధర్మం. ఇది నాకు ఎంత ఉన్నా సరే ఒదిగుంటమే సనాతన ధర్మం. ఇది నాకు తెలిసినవి. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు పల్లెటూరు వాతావరణం వచ్చారు. ఇప్పుడు పల్లెటూరులో కన్నా ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఉంటారు కాబట్టి ఆ వాతావరణం బాగుందా, ఈ వాతావరణం బాగుందా అంటే మీరు ఏం చెప్తారమ్మా? నేను ఎప్పటికైనా ఊరు వాతావరణమే బాగుందంట. సిటీ కన్నా ఊరే బాగుంటది. ఏదన్నా మనకు గబుక్కున ఏదైనా జ్వరం వచ్చినా తలకానే ప్లేసినా హెల్త్ బాగలేకపోయినా ఒక్కరు కాకపోతే ఒక్కళ్ళన్నీ వచ్చి పలకరెత్తారు. ఈ సిటీలో పక్కన మడిసి చచ్చినా పట్టించుకోరు. మడిసి పక్కన మడిసి చచ్చిన ఒంట్లో బాగాలేకపోతే పలకరేయటం అంట పెట్టి పక్కన మడిసి దారుణంగా చంపేస్తున్నా కూడా తలుపులు వేసుకుంటారు. చంపుతుంటే వీడియోలు తీసి ఆపరు, వచ్చి ఇది ఖండించరు, ఎదురుగా వచ్చి వాడిని ఆపరు. ఆ భయం అనేది అనిపించరు. అదే ఊళ్ళోనైతే ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఏమైనా కొడుతుంటే కూడా మధ్యలో చాపుతుంటారు, ఆపుతారు. ఇప్పటికి కూడా ఏం బాగాలేదు. కాకపోతే కొద్ది కుటుంబ పరిపాలన, నాకు నలుగురు ఎక్కువ ఉంటే నేనేమన్నా కానీ, నీకు నలుగురు ఎక్కువ ఉంటే నువ్వేమన్నా కానీ, 2-3 ఉన్న లెక్క చేయకపోవటం అవి కొద్దిగా నడతాయి. కానీ ఇప్పటికి కూడా ఊళ్ళల్లో ఉంది. ఏ మడిసి అన్నా ఏదన్నా కొట్టుకుంటున్నా కూడా ఆపుతారు వచ్చి. ఇంత దౌర్భాగ్యం సిటీలో ఉన్నంత దౌర్భాగ్యం ఊళ్ళలో లేదు. ఇప్పటికి నడతనే ఉంది అది. సిటీలో మరి ఉద్యోగాల కోసం అందరు వస్తుంటారు కదమ్మా, ఊర్లో ఉంటే ఉద్యోగాలు రావు కదా, ఎక్కువ ఉండవు. ఊరు నుంచేగా వచ్చేది, సిటీకి వచ్చే సిటీలో బుట్టి కాదుగా. ఊరు నుంచి వచ్చేవాడు పక్కనోడిని చంపుతుంటే సాటి మడిసిగా ఎలుపు చేయటానికి కూడా పోడు అసలు. ఎందుకనో ఏం కథ అదే అర్థం కావట్లేదు. సాటి ఒక మనిషిని కొట్టుకుంటున్నా, దారుణంగా చంపుకుంటున్నా కూడా నిలబడి ఒక మాట మాట్లాడితేనే కూడా భయపడతారు. వీడియోలు తీయమను తీస్తారు, నిలబడి సోషల్ మీడియాలో చెప్పమను చెబుతారు. అంతేగాని ఎదటొచ్చి చెప్పేవాడు, ధైర్యంగా చెప్పేవాడు ఎవడున్నాడు అసలు ఎవరు లేరు. సిటీకి ఊరికి ఇదే తేడా.
అంటే ఏం చెప్పదలుచుకున్నాం ప్రజలు ఈ రకంగా ఉన్న వాళ్ళ సిటీలో కూడా మారాలని అనుకుంటున్నాను నేనైతే. ఊళ్ళల్లో ఎట్టొస్తారని మీరు మాట్లాడినంత మాత్రాన్ని మిమ్మల్ని దేశపోయి జైల్లో ఏం బెటరు, ఒక భయం పుట్టుద్ది అనమాట. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే నలుగురు రాండి దగ్గరికి, మిమ్మల్ని నలుగురిని దేశపోయి జైల్లో బెటరు, మిమ్మల్ని కూడా చంపరు. ఒక మనిషి వచ్చి ఒక మనిషిని వాళ్ళు వేస్తుంటే రవిడి కానీ గోండా కానీ ఎలాంటి వాడైనా కానీ ఒక మనిషిని చంపేటప్పుడు నలుగురు మన భూమి మీద మన మనుషులం కాబట్టి ఒక మనిషికి హెల్ప్ చేయాల్సిందే, తప్పదు. మనిషి అనేవాడు మనిషికే సాయం చేయకపోతే మరి ఇక జంతువులు వచ్చి సాయం చేస్తాయా? అది కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని సిటీ మారాలి కొద్దిగా, అది నేను కోరుకునేది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ LGTV. థ్యాంక్ యూ. LGTV కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.